తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో యువకుడిపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. సీతాతండకు చెందిన అశోక్ నెల రోజుల క్రితం మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది ఇష్టం లేని మానస తండ్రి అశోక్పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మా ఇంట్లో అందరికీ ఇష్టమే, కానీ అమ్మాయి తరపున వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళామప్పుడు సరే అన్నారు, ఏం మాట్లాడలేదు. కొన్ని రోజుల క్రితం మా మిసెస్కి కడుపులో పెయిన్ వస్తుందంటే హాస్పిటల్ తీసుకొచ్చాము. తనకు కొంచెం కాంప్లికేషన్ ఉందంటే సర్జరీ చేయాలన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. అయితే మేము హాస్పిటల్ చూపిస్తామని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాము ఖమ్మం. వాళ్ళ డాడీ వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను అక్కడికి వెళ్తే స్పిరిట్ బాటిల్తో తీసుకొని నెత్తి మీద కొట్టారు. ఎలాగైనా నేను చంపేస్తానని బెదిరించి బాటిల్తో కొట్టేసి వెళ్ళిపోయారు. పరిస్థితి ఘోరంగా ఉంది, మాకు రక్షణ కల్పించండి. ఏదో రోజు మమ్మల్ని చంపేశాడని భయంతోనే ఉంది. నా పేరు మానస, మాది అజయ్ తండ, నేలకొండపల్లి మండలం. మా హస్బెండ్ పేరు అశోక్, వాళ్ళది సీతి తండ, కూసుమంచి మండలం. 1.5 month బ్యాక్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూసుమంచి స్టేషన్లో నేను మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని మా పేరెంట్స్ని పిలిపించాము. ఇద్దరు పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు. చేసుకున్నారనేసి ఒప్పుకొని పాపని చదివియండి, స్టడీ చేపియండి, కంటిన్యూ చేపియండి అనేసి మాట్లాడి బాండ్ రాపించుకున్నారు. తను చదివినంత వరకు చదివిస్తా అనేసి నా హస్బెండ్ రాశాడు. రాసిన తర్వాత వాళ్ళు ఓకే పర్లేదు అనేసి మ్యారేజ్కి ఒప్పుకున్నారు. మ్యారేజ్కి ఒప్పుకున్న తర్వాత నాకు హెల్త్ బాగాలేదు అనేసి మొన్న నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చాము. నా కడుపులో బాగాలేదు, గడ్డు ఉంది, సర్జరీ చేయాలి అనేసి చెప్తే మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు. మా హస్బెండ్ మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే మేము కూడా ఒకసారి హాస్పిటల్లో చూపిస్తామనేసి వాళ్ళు ఈరోజు వచ్చారు. వాళ్ళు ఈరోజు హాస్పిటల్ దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళు చూపించిన తర్వాత నా హస్బెండ్ నా కోసం అనేసి హాస్పిటల్ దగ్గరకు వస్తే మా డాడీ నా హస్బెండ్ని స్పిరిట్ సీసాతో తల మీద గట్టి కొట్టారు. బాగా బ్లీడింగ్ అయింది. అట్లా కొట్టిన తర్వాత మేము తన్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మమ్మల్ని చంపేస్తామనేసి బెదిరిస్తున్నారు. నన్ను మా హస్బెండ్ని ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పారు. నన్ను మా హస్బెండ్ని మా అమ్మని సేవ్ చేయాలనేసి స్టేషన్ పోలీస్ వాళ్ళని, నన్ను మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు.